అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయము మొర్దెకై 5వ అధ్యాయం. 3వ దినముందు ఎస్తేరు రాజభూషణమును ధరించుకొని రాజనగరం యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే రాజు ఆజ్ఞ లేక ఆయన సన్నిధానంలో వెళ్ళటం కూడా మరి తప్పుగా ఉంటుంది. ఎప్పుడైతే ఎస్తేరును చూసిన రాజు, ఐశ్వర్య రాజు ఆమె మీద దయపుట్టి దాని యొక్క రాజదండమును చాపినట్లుగా, అలా చాపటం అంటే ఆమెనే అనుమతించినట్లు అన్నట్టు. ఆ విధంగా వచ్చి ఆ యొక్క రాజదండ యొక్క కర్ర యొక్క కొనను పట్టుకున్నట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. ఆ విధంగా పట్టుకున్నటువంటి ఎస్తేరుతో ఎందుకని ఇలా వచ్చావు అని అడిగినప్పుడు, నీకు నా రాజ్యంలో సగమైన నేను ఇస్తాను, నీ కోరిక ఏంటో చెప్పు అని అడిగినప్పుడు ఎస్తేరు, రాజువైన నీవును హామానును ఇద్దరు నేను జరిగింపబో విందునకు అతిథులుగా రావాలని, నాకేం కావాలో నేను అక్కడ తెలియచేస్తాను, లేదంటే ఇదే నా కోరిక అని మరి రాజుతో చెప్పిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఈ విధంగా జరిగి హామాను ఇంటికి వెళ్తుండగా మొర్దెకై హామానుకు నమస్కరించలేదు. దానిని బట్టి ఇదే విషయాన్ని తన భార్య బిడ్డలతో, బంధువులతో తెలియచేస్తాడు. ఎస్తేరు రాజును నన్ను మాత్రమే విందునకు రమ్మని పిలిచింది. అంత మాత్రమే కాదు, రాజు తోటి అధిపతులకు అందరికంటే కూడా నాకు ఎత్తుగా ప్రధానంగా చేసి నాకు ఎత్తుపీటను అనుగ్రహించాడు, నన్ను కనపరిచాడు. కానీ ఈ యొక్క మొర్దెకై, యూదుడైన మొర్దెకై అక్కడ రాజు గుమ్మమునద్ద ఉన్నంతకాలం నాకు ఈ యొక్క సంతోషం ఏమాత్రం లేదు అని అన్నప్పుడు వారు ఒక ఆలోచన చెప్తారు. భార్యను జెరెషు అతని స్నేహితులు 50 మూరలు ఎత్తుగల ఒక ఉరికోయ చేయించుము, దాని మీద మొర్దెకై ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో విందు ఆరగించవచ్చు అని వారు ఆలోచన చెప్పగా, ఈ యొక్క ఆలోచన హామానుకు కూడా ఇష్టమైనట్టుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమె